ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రావదీప్ కిచెన్. ఈరోజైతే మన ఛానల్లో ఫిష్ ఫ్రై అప్లోడ్ చేశాము. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడే చూద్దాము. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, తగినంత కార్న్ఫ్లవర్ అంటే ఎన్ని ఫిష్ పీసెస్ ఉంటే దానికి తగ్గట్టుగా క్వాంటిటీ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసం, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మాకు కార్న్ఫ్లవర్ కొద్దిగా తక్కువ పడింది కాబట్టి నెక్స్ట్ వేసుకున్నాం కొంచెం. సో ఇక్కడ చూడండి అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై కోసం తీసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా దాంట్లో వేసి దానికి మొత్తం అప్లై చేయాలి. మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, అది మొత్తం ఫిష్ పీసెస్కి పట్టేటట్టు అప్లై చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇదేం మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వీటికి ఇలా ఈ పేస్ట్ అంతా, ఈ పొడి అంతా పట్టించిన తర్వాత మనం ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే అన్ని పీసెస్కి కూడా మేము అప్లై చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆయిల్ని తర్వాత దేనికి యూజ్ చేసుకోలేం కాబట్టి. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో ఒక్కొక్క పీస్ వదులుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే అది లోపల నుంచి ఫ్రై అవ్వాలి కాబట్టి మొత్తం సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా. ఇక్కడైతే ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది, మొత్తం కూడా ఫ్రై అవుతుంది అన్నమాట. చూడండి కలర్ మొత్తం ఎలా చేంజ్ అయిపోయిందో, ఈ కలర్లో ఉండాలి. సో ఇదే విధంగా అన్ని పీసెస్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఏం చేయాలి అంటే, తర్వాత ఒక సైడ్కి ఇంకో స్టవ్ పైన పెంక పెట్టుకొని ఆయిల్ వేసుకొని అన్ని పీసెస్ని దాంట్లో పెట్టుకొని ఒకటేసారి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే అవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. తర్వాత తీసేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.